అన్ని ఆదరించమని ఆదరణ కూడికగా తండ్రి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంపులు పొందారు నాయన. వారి కష్టానికి తగిన ప్రతిఫలము వారికి అనుగ్రహించండి. అలాగే నాతో పాటు సువార్త పనిలో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి, ప్రతి విషయములో మీ కృపను, మీ కాపుదలను బ్రహ్మరాజు కుటుంబానికి, కూడి వచ్చిన మీ పిల్లలందరికీ మీ కృపా కటాక్షంలో అనుగ్రహించి కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు తెలియచేయటానికి సిద్ధపడి ఉండగా మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ అనుగ్రహించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, మరి స్థానిక సంఘ కాపరి గారు, అలాగే నా తోటి దైవజనులు, మరి నాతో పాటు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డ కూడా, వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే బ్రహ్మరాజు మరి కొంతకాలం క్రితం గుంటూరు వచ్చాడండి. గుంటూరులో మాతో పాటు పరిచర్య చేశాడు. మరి అతనితో పరిచయం కొద్ది కాలమే అయినా మాతో కలిసిన ఆ కొద్ది కాలం చాలా బాగా కలిసిపోయేవాడు. ప్రతి విషయంలో కూడా నేనున్నాను అంటూ మరి సేవా జీవితంలో మాతో పాటు మరి సేవ కూడా పరిచర్య ధర్మాన్ని జరిగించాడు. నిజంగా ఆయన ఈ కుటుంబంలో లేకపోవటం కొంచెం లోటైనప్పటికీ మరి దేవుడు ఆ కుటుంబానికి ఆదరిస్తాడని మేము విశ్వసిస్తున్నాం. అయితే ఈ సందర్భంలో కొన్ని విలువైన సంగతులు మరి వాళ్ళ బంధువర్గాలకు, వారి కుటుంబ సభ్యులకు, ఆ స్నేహితులకు, అలాగే ఈ ప్రాంతవాసులకు, వాళ్లకు కూడా కొన్ని విలువైన సంగతులు తెలియచేయాలి అన్న ఉద్దేశంతో మరి మా దగ్గర ఉన్నాడండి మా సంఘస్థుడు ఉదయరాజు గారు. మరి ఆయనకి ఎప్పుడు కూడా సువార్త ప్రకటించాలి అన్న ఒక ఆలోచనతో మరి ఎంత దూరం తీసుకొచ్చాడు. మంచిది. మరి ఆయన కష్టానికి కూడా ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని వర్లరా, మనిషికి మరణమే ముగింప అనే ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నానండి. ఎందుకంటే మనిషి నిజాన్ని తెలుసుకున్నాడు. మనిషి నిజాన్ని తెలుసుకున్నాడు. ఏంటా నిజం? ఏంటా నిజం అంటే మనిషి చనిపోతాడు అన్న నిజాన్ని తెలుసుకున్నాడు. ఏమండి, మీకు కూడా తెలుసు, మనం చనిపోతామా మీరు చెప్పండి. మనకు తెలుసా లేదా? తెలుసు. ఈ భూమి మీద పుట్టినవాడు చనిపోతాడని ప్రతి ఒక్కడికి తెలుసు. అయితే ఎప్పుడు చనిపోతాడు అన్నది మాత్రమే తెలియదు మనకు. అంతేనా? చనిపోతామని చనిపోతాడని అందరికీ తెలుసు. కానీ ఇక్కడ తెలిసిన ఎప్పుడు చనిపోతామో తెలీదు. అందుకే మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి చావు గురించి మనం పెద్దగా ఆలోచించినా
చనిపోక తప్పదు అని ఒక నిర్ణయానికి వచ్చేసాం. అనే నిర్ణయానికి వచ్చేసి ఎప్పుడో చచ్చేదానికి ఇప్పుడెందుకు మనం బాధపడాలి? ఎప్పుడో చచ్చిపోతాం. చావు అనేది వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏమండి, ఎప్పుడు వస్తుందో మనకు తెలియకపోయేసరికి చావు వస్తుందన్న ఒక భయం ఉన్నా, వస్తే వచ్చిందిలేని భయం లేకుండా బ్రతికే సమాజం చాలామంది మనకు కనపడుతుంటారు. నిజంగా ఇక్కడ మనం ఆలోచన చేస్తే, మనిషి చనిపోతాడని తెలిసిన తర్వాత మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? ఇప్పటివరకు సహోదరుడు చెప్పాడు, మనిషి చనిపోతాడని తెలిసిన తర్వాత మనిషి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఇక్కడ మనం ఏం చేసినా ఎలా బ్రతికినా చావు అనేది కామన్ అనే ఆలోచనకు వచ్చిన మనిషి చస్తావని ఫిక్స్ అయిపోయాడు. మరి చస్తావని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఈ చచ్చేలోపు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఈ చనిపోయేలోపు ఏం చేయాలి అని ఆలోచించాడు. ఇంతకీ చనిపోతాడని తెలిసిన మనిషి చనిపోయేలోపు ఏం చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు అన్నది మనం ఆలోచన చేస్తే ఒకసారి మన బైబిల్లో చూద్దామండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. ఏమండి, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, మనుషుల యొక్క ఆలోచన, ఏమంటే దేవుడు చాలా గొప్పవాడండి. మీరు బాగా వినాలి. నిజంగా దేవుడు రాయించిన మాటలు హృదయంలోనికి గనక వెళ్ళగలిగితే, అంటే మీరు బాగా వినగలిగితే, నిజంగా ఆయన రాయించిన మాటలు ఎంత గొప్పవి అన్నది మనం ఆలోచన చేస్తే, ఈ ప్రపంచానికి అందని జ్ఞానం, ఈ ప్రపంచానికి తెలియని విషయాలు దేవుడు మనల్ని ప్రేమించి మనకు తెలియజేయించాడు. నిజంగా ఆయన మాటలు ఎంత గొప్పవి అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, మరలా వద్దామండి ఇక్కడికి. కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 6వ వచనం చూడండి. నిజంగా దేవుడి మాటలు ఎంత గొప్పవో మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆశ్చర్యపోతాం. ఆయన మాటల్లో ఉన్న ఆ విలువ, నిజంగా ఆయన మాటలు ఎలాంటివో చెప్తున్నాడు చూడండి. అంటే చాలా మంది మాట్లాడతారు, కానీ ఆ మాటలకు, దేవుడు మాట్లాడిన మాటలకు ఎంత వ్యత్యాసం ఉందో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటే ఆయన మాట ఎంత గొప్పదో చెప్తున్నాడు ఇక్కడ. యెహోవా మాటలు పవిత్రమైనవి అన్నాడు చూడండి. అంటే ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఇక అందులో అపవిత్రత ఉండదు, అబద్ధం ఉండదు, ఏమండి మోసం ఉండదు. అంటే ఆయన మాట చాలా యథార్థవంతమైనది, పవిత్రమైనది అన్నాడు. ఇక ఆయన మాటకు తిరుగులేదు. యెహోవా మాట పవిత్రమైనది. అవి ఎంత పవిత్రమైనవి అని ఒకసారి మీరు అడిగితే దేవుణ్ణి, ఆయన ఏమంటున్నాడంటే, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రంగా ఉంటుందో. 7 సార్లు ఏమంటే కాల్చామనుకోండి వెండిని, అందులో మస్ట్ అంతా పోతుందా లేదా, క్లీన్ అవుతుందా లేదా? ఏమండి వెండిలో ఉన్న మురికి పోవాలి అంటే, ఏమండి దానిని వేడి చేస్తే అందులో ఉన్న మస్టు పోతుంది. బంగారాన్ని వేడి చేస్తే అందులో ఉన్న మలినాలు పోతాయి. అలాగే
ఇప్పుడు దేవుని మాట కూడా ఎలాంటిది అన్నప్పుడు 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రంగా, అందులో ఏ మలినాలు లేకుండా, కల్ముషం లేకుండా, మురికి లేకుండా ఎంత చక్కగా ఉంటుందో దేవుడి మాటలు కూడా అంతేనంటండి. అంటే ఇక ఆయన మాట చెప్పాడు అంటే ఇక దానికి తిరుగులేదు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఇక తిరుగులేదు దానికి. ఏమండి, ఈ ప్రపంచం తల్లకిందులుగా తపస్సు చేసినా ఆ మాటను ఏ మనిషి కూడా వక్రీకరించలేడు. అంటే ఆయన మాట ఎంత గొప్పదో మీరు ఆలోచించండి. ఏమండి, మీ చేతుల్లో ఉన్న ఈ బైబిలు చాలా మంది ఏమనుకుంటారంటే మత గ్రంథం అనుకుంటారండి, లేదా బడుగు బలహీన వర్గాలకు చెందినది అని చాలా మంది అనుకుంటుంటారు. కాదండి, ఇది ప్రపంచానికి, ప్రతి మనిషికి అవసరమైనదే ఈ బైబిల్ అనే ఈ గొప్ప గ్రంథం. ఇక ఇందులోనికి వెళితే ప్రపంచంలో మేధావులకు సైతం అర్థం కాని ఎన్నో సంగతులు దేవుడు ఇందులో రాయించాడు. మనిషికి వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది ఈ బైబిల్లో. కనుక మనం బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు బైబిల్ ఎంత గొప్పదో అన్నది ముందు మనకు అర్థం అవ్వాలి. ఎప్పుడైతే మనం నమ్మినది గొప్పది అని మనకి ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు దానిలో ఉన్న సారాన్ని గనక మనం స్వీకరించగలిగితే, ఆస్వాదించగలిగితే మన మనోనేత్రాలు వెలుగుతాయి. మన జీవితాన్ని చక్కగా నిర్మించుకోవచ్చు భూమి మీద. ఇక్కడే కాదండి, ఈ జీవితాన్ని పరలోకంలో కూడా అనుభవించడానికి ఇక్కడే నువ్వు దీన్ని చదివితే తర్ఫీదు పొందుతావు. కనుక బైబిల్ అనేది చాలా గొప్పది. అందులో ఉన్న మాటలు దేవుని మాటలు. ఈ మాటల్లో ఉన్న సారాంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు మనిషి యొక్క సైకాలజీ, మనిషి యొక్క మనస్తత్వం ఎలా ఉందో దేవుడు రాయిస్తూ, ఇందాక యెషయా గ్రంథం చదువుతున్నారు కదా, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, రేపు చనిపోదుము గనక, అంటే మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో అన్నది చెప్తున్నాడు ఇక్కడ. మనుషులు ఈ భూమి మీద 60-70 సంవత్సరాలు బ్రతికే మనుషుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో దేవుడికి తెలుసు. కాబట్టి ఆయన మనుషుల యొక్క మనస్తత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? రేపు చచ్చిపోతాం, రేపు చచ్చిపోతాం, ఎలాగపోతే రేపు ఏదో ఒక రోజు మనిషికి చావన్నది ఉంది. కనుక అయితే ఇప్పుడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాబట్టి 10 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలకి ఏదో ఒక టైములో మనం చచ్చిపోతాం అని ఫిక్స్ అయిపోయాడు మనిషి. చచ్చిపోతాడు కూడా. అయితే ఎప్పుడైతే చచ్చిపోతాడు అని మనిషికి అర్థమైందో, ఇప్పుడు అతని ఆలోచన విధానాన్ని చూడండి. ఆయన ఆలోచన విధానాన్ని దేవుడు బయటపెట్టాడు. చచ్చిపోతాను కాబట్టి చచ్చిపోయే లోపు నేనేం చేయాలి? తినాలి, త్రాగాలి అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయుచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు అన్నాడు. చూడండి, అంటే మనిషికి ఒకటి అర్థమైంది, నిజాన్ని తెలుసుకున్నాడు. ఏంటి ఆ నిజం అంటే, ఇవ్వాలి కాకపోతే రేపైనా నేను చస్తాను కాబట్టి చచ్చేలోపు నేనేం చేయాలంటే కడుపు ఆరా తినాలి అనుకున్నాడు. రుచికరమైనవన్నీ తినాలి అన్నాడు. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉందండి, మనుషుల ప్రయాసం అంతా దేని కొరకంట? నోటి కోసమే అన్నాడు. తినడం కోసమే. మనిషి ప్రయాసం అంతా దేనికోసం అంట? నోటి కోసం అన్నాడు. అంటే చనిపోతాడని తెలుసుకున్న మనిషి తినటానికి ప్రాముఖ్యత ఇచ్చాడు, సుఖానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. ఆ మాట అన్నాడా లేదా? అక్కడ ఉందా మాట?
సంతోషించి ఉత్సహించుదురు. ఏమండి, అంటే మనిషి సుఖానికి, సంతోషానికి, తిండికి, ఏమండి వస్త్రానికి, ధనానికి, బంగారానికి, ఆస్తులకు, అంతస్తులకు, పొలాలకు, ఏమండి పేరు ప్రఖ్యాతల కొరకు, ఏమండి చనిపోతాడని తెలిసిన మనిషి చచ్చిపోయే లోపు ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పాను అవన్నీ చెయ్యాలని ఫిక్స్ అయిపోయాడు. ఏమండి నేను చెప్పింది రైటా రంగ, మీరు చెప్పండి. ఏమంటే మనుషులు ఇలా ఆలోచన కలిగి ఉన్నారు. అందుకే దేవుడు చెబుతున్నాడు, మనుషులందరూ ఇలాంటి ఆలోచనతో ఉన్నారు. చచ్చేలోపు ఏదో సాధించి చావాలి అన్నది ఒక ఆలోచన. ఏమండి అందుకేనా దేవుడు జీవితాన్ని ఇచ్చింది? ఏమండి దేవుడు అందుకేనా మనిషికి జీవితాన్ని ఇచ్చింది? తెలియలేదండి. చాలా మంది ఏమనుకుంటానండి, ఏమండి ఒక సినిమా కవి, ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక పాట రాశాడండి. ఏంటా పాట? చస్తే ఏ గొడవ లేదంట. ఏమంటున్నాడు? చస్తే ఏ గొడవ లేదు అన్నాడు. అంటే చస్తే ఏ గొడవ లేదని అతనికి ఎవరు చెప్పారు? ఏమండి చస్తామని తెలుసు, చస్తాం కూడా. అయితే చస్తే ఏ గొడవ లేదు అనే సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. అంటే చస్తే ఏ గొడవ లేదా అంటే తిని త్రాగేసి ఎంజాయ్ చేసి ఏమన్నా సంపాదించుకొని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని చచ్చిపోతే ఏ గొడవ లేదా? ఎవరు చెప్పారు ఏ గొడవ లేదని? ఏమండి అందుకే చావు తర్వాత ఏం జరుగుతుందన్నది మనిషికి తెలియలేదండి. చస్తామని తెలుసు, కానీ ఎప్పుడు చస్తాడో తెలీదు. చస్తే ఏం జరుగుతుందో కూడా మనిషికి తెలీదు. ఏమండి చస్తాడన్న నిజాన్ని మాత్రమే తెలుసుకున్నాడు. ఇక చావు తర్వాత ఏమీ లేదు అని అనుకున్నాడు. అందుకే బైబిల్లో ఒక మంచి మాట రాయించాడు ఇలా ఆలోచించే వాళ్ళ గురించి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి మనం చదివితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 14 వచనాన్ని ఒకసారి మనం చదివితే, కలుగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను, కలగబోవున్నది ఏదో మనుష్యులు ఎరుగకయుండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు అన్నాడు. చూడండి, బుద్ధిహీనులు ఏం చేస్తారంట? విస్తారంగా మాట్లాడతాడు. అంటే వాడికి తలా తెలీదు, తోక తెలీదు. చావు తర్వాత ఏం జరుగుతుందో వాడికి తెలీదు, కానీ విస్తారంగా మాట్లాడతాడంటండి. ఏమండి ఇంకొంచెం కిందకి వెళదాం. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఏమండి ఎవరు తెలియజేస్తారు? మీరు స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు కదా, మీరు కూడా స్కూల్కి వెళ్ళి చదువుకున్నారు కదా. చదువుకున్న తర్వాత ఏమంటే స్కూల్కి వెళ్ళినప్పుడు మీ టీచర్ గారు ఎప్పుడైనా ఏమండి నీ బ్రతుకు బాగుండాలి అని పాఠాలు చెప్పింది, నువ్వు మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని పాఠాలు చెప్పింది. అంతే తప్ప నీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో మీ టీచర్ గారు మీకు ఏమైనా పాఠం చెప్పారా? చెప్పారండి? చెప్పలేదండి. స్కూల్ అయిపోయింది, కాలేజీకి వెళ్ళారు. కాలేజీకి వెళితే మీ చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని మీ కాలేజీలో లెక్చరర్ ఏమైనా చెప్పాడండి? చెప్పలేదు. అంటే ఎవరు కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? చివరి మాట చదవండి అన్నమాట. నరుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు అన్నాడు. అంటే ఎవరేసారు ఆ క్వశ్చను? దేవుడు అడుగుతున్నాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నిజంగా ఎవరైనా చెప్పగలరా? మనలో ఎవరైనా స్కాలర్స్ ఉన్నారా? ఏమండి కొంతమంది బయలుదేరి చనిపోయిన తర్వాత అండి మనిషి దయ్యంగా మారతాడని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఏమండి చనిపోయిన తర్వాత మనిషి మరొక జంతువుగానో, పక్షిగానో,
పురుగుగానో, కుక్కగానో, నక్కగానో, పక్షిగానో ఎలాగో పుడతాడని చాలామంది మాట్లాడుతున్నారు. ఏమండి, నిజమేనా? నిజమేనా ఇది? ఎవరైనా నిరూపించగలరా దీన్ని? లేదండి. అందుకే అన్నాడు, బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరు చెప్పగలరు అన్నాడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా చెప్పలేరండి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. మరి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, ఒకవేళ చెప్పాలి అంటే, నీకు తెలుసుకోవాలని ఒకవేళ నీకుంటే, ఆసక్తి ఉంటే, దేవుడే చెప్పాలి. దేవుడు రాయించిన బైబిల్ మాత్రమే చెప్పాలి. నిజమండి. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పాడు. అంతేకాని ఈ లోకంలో ఏ మేధావి కూడా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేదు. మనిషికి మరణమే ముగింపు అనుకుంది సమాజం. మనిషికి మరణమే ముగింపు అనుకుంది. ఇక చనిపోతే ఇంకేమీ లేదు అనుకుంది. అందుకే ఈరోజండి చావు గురించి ఎవరు పెద్దగా పట్టించుకోవటం లేదు. చస్తే రేపటికి రెండు అంటున్నారే తప్ప చావు తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవటం వలన, చావు మీద ఒక అవగాహన లేకపోవటం వలన, ఏమండి ఈరోజు చిన్న సమస్య వచ్చినా, భార్య భర్తలు కీచులాడుకున్నా, ఎవడైనా ఇంటి దగ్గరకు వచ్చి అప్పు ఇవ్వమని గట్టిగా మాట్లాడినా, ఏమండి నలుగురిలో ఎవడైనా ఒక అనరాని మాట అన్నా, ఏమండి వ్యవసాయం చేసేవాడు సరిగా పంటలు పండకపోయినా, అప్పులు ఎక్కువైపోయినా, మాట పెరిగినా, ఏమండి ఏం చేస్తున్నారు తెలుసా? చనిపోతున్నారండి, సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే చావు అనగానే ఏమనుకుంటున్నారంటే, చస్తే చాలు ఏ బాధ ఉండదు అనుకుంటున్నారు చాలా మంది అండి. చస్తే ఏ బాధ లేదనుకుంటున్నారు. కానీ చావు తర్వాత ఏం జరుగుతుందో ఈ సమాజానికి అర్థం కాలేదు. కానీ దేవుడు చెబుతున్నాడు. ఒకసారి మనం ఏం జరుగుతుందో చూద్దామా? చావు తర్వాత ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దామండి. ఏమండి ఒకసారి మనం చూద్దాం, చావు తర్వాత ఏం జరుగుతుంది అన్నది మనం ఆలోచన చేస్తే. యెషయా గ్రంథం ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13-14 వచనాలను ఒకసారి మనం చూస్తే, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టిపోవచున్నారు. నా జనులకు జ్ఞానం లేదు, నా ప్రజలకు, నేను కన్న నా పిల్లలకు జ్ఞానం లేదు. అందుకే వాళ్ళు ఏమైపోతున్నారు? చెరపట్టబడుతున్నారు. వారిలో ఘనులు, చాలా గొప్పవారు నిరాహారులుగా ఉన్నారు. అందులో ఎవరెవరున్నారంటే సామాన్యులున్నారు. సామాన్యులు దప్పిచేత, ఏమండి సామాన్యులు, ఘనులు నిరాహారులుగానున్నారు. సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది అన్నాడు. చూడండి, వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవును అన్నాడు. చూడండి, అంటే ఎవరెవరు వెళ్ళిపోతున్నారు? నాకు జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. ఎక్కడికి చెరపట్టబడుతున్నారు? అరెస్ట్ చేయబడుతున్నారు. చెర అంటే జైలే కదండి. చెరపట్టడం అంటే జైలుకి పంపించడం. ఏమంటే చెరలో వేసాడండి, సెల్లో వేసాడండి అంటారు. అంటే చెరపట్టేస్తుంది. ఎవరిని చెరపట్టేస్తుంది? గనులను చెరపట్టేస్తుంది, సామాన్యులను పట్టేస్తుంది, ఏమంటే ఘోషించే వారిని పట్టేస్తుంది, హర్షించే వారిని పట్టేస్తుంది. ధనవంతుడని లేదు, పేదవాడని లేదు, నవ్వేవాడని లేదు, ఏడ్చేవాడని లేదు, రోగి అని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, బాలుడని లేదు, వృద్ధుడని లేదు. అందరిని కూడా చెరపట్టేస్తుంది.
ఏంటది? పాతాళం అన్నాడండి. పాతాళం అంటే పాతాళం చెరపట్టేస్తుంది అన్నాడు. ఇంతకీ ఎవరిని చెరపట్టేస్తుంది? ఏమండి? ఎవరినంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషిని కూడా ఏం చేస్తుంది? అది చెరపట్టేస్తుంది. ఎలా చెరపట్టేస్తుంది అన్నది కూడా మనం ఆలోచన చేస్తే, ఏమండి మరొక వచనాన్ని మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనం. కీర్తనల గ్రంథము. ఏమండి ఈ బైబిల్లో చెప్పిన మాటలు మీరు కంపల్సరీగా 100% నమ్మి తీరాల్సిందే. ఇంకా వేరే ఆప్షన్ లేదు మనకు. ఏమంటున్నాడు చూడండి, మరణము చూడక బ్రతుకు నరుడెవడు? ఏమండి మరణము చూడక బ్రతుకు నరుడెవడు అన్నాడు. ఏమండి ఈ మాటకి మనకి ఏమండి ఎవరైనా ఉన్నారా? మరణం చూడకుండా ఎవరైనా ఉంటారా? అంటే రైటే, దేవుడు చెప్పిన మాట 100% రైటే. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అన్నాడండి. అంటే ఇప్పుడు చనిపోయిన అంటే మరణము చూడక బ్రతుకున్నాడు ఎవడు అన్నాడంటే ప్రతి మనిషికి మరణం వస్తుంది. అయితే మరణించిన ప్రతి వాడు ఎక్కడికి వెళ్తాడు అంటున్నాడు? పాతాళానికి వెళతాడు. అంతేనా? పాతాళం అనే లోకం ఒకటి ఉంది. ఆ పాతాళ లోకానికి మనిషి వెళ్తాడు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తున్నాను ఇక్కడ మీకు. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోతాం కాబట్టి సుఖపడదాం అనుకుంటున్నారు. చచ్చిపోతాం కాబట్టి ఈ లోపు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. చనిపోతాం కాబట్టి ఆస్తి అంతస్తులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు. ఏమండి నువ్వు ఏది చేసినా ఈ లోకంలో నువ్వు నిలబడటానికి అవకాశం లేదు. చాలా మందికి ఇది తెలియకండి. చస్తారని తెలుసు, కానీ ఎక్కడో ఆశ. కానీ ఆ ఆశతో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ గురించి ఒక మాట చెప్పమంటారా? ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం. ఏమండి 49వ అధ్యాయం 11-12 వచనాలు చూడండి. ఏమంటున్నాడు? ఏమండి వీళ్ళందరూ చనిపోతారని తెలిసినా తమ ఆస్తిని చనిపోతారని తెలిసి కూడా వీళ్ళ ఆస్తిని సంపాదించారంట. కానీ అది ఏమవుతుంది? చివరికి ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, ఇతనేమో ఎప్పుడు పోతాడో తెలీదు, కానీ ఇంజనీర్ అంటాడు నా ఇల్లు 100 సంవత్సరాలు ఉండాలండి అంటాడు. ఏమంటాడు? నా ఇల్లు నేను కట్టే ఇల్లు ఎంతవరకు ఉండాలో తెలుసా? 100 సంవత్సరాలు ఉండాలి స్ట్రాంగ్గా అంటాడు. కానీ ఇతను ఎప్పుడు పోతాడో ఇతనికే తెలీదు. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకుంటారు. అంటే చనిపోతారని తెలిసిన ఏమంటే వీళ్ళ ఆలోచన విధానం చూడండి. నేను గట్టిన ఇల్లు చాలా సంవత్సరాలు ఉంటుంది, తరతరాలు నిలుస్తుంది అని అనుకుంటాడు. కానీ ఇతనున్నాడు. తమ భూములకు తమ పేర్లు పెడతారు. చూడండి పలానా ఏమండి ఇంటి మీద చూడండి, పలానా వాళ్ళు, ఇది పలానా వాళ్ళ నిలయం అండి అంటాడు. ఇది పలానా వాళ్ళ ఎస్టేట్ అండి అంటాడు. అంటే అర్థం ఏంటి? వీడు ఉండడు, కానీ వాటి మీద మాత్రం పేర్లు పెట్టుకుంటాడు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. ఎంత గొప్పడు అయినా, ఎంత సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు నీకొచ్చినా, నువ్వు ఎంత ఘనత సంపాదించినా మనుష్యుడు నిలవజాలడు. ఎక్కడికి వెళతాడు? కిందకి చదువుదాం. వాడు నశించు మృగములను పోలిన వాడై వారందరికీ ఇదే గతి. ఏమంటున్నాడు ఇక్కడ? వారు పాతాళములో మందగా కూర్చబడుదురు అన్నాడు. చూడండి, అంటే ఇక్కడ నువ్వు ఏది చేసినా మరణం తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరణం తర్వాత ఎక్కడికి వెళ్తావు? నువ్వు పాతాళానికి వెళతావు అన్నాడు. ఇంతకీ పాతాళం ఏమన్నా పిక్నిక్ ప్లేస్ అనుకుంటున్నారా? కాదండి.
మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడో తెలియక మనిషి ఏమంటే జీవితాన్ని చాలా సిల్లిగా తీసుకుంటున్నాడు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతాడు అన్నప్పుడు పాతాళానికి వెళతాడు అన్నది మనకి ఇక్కడ అర్థమైంది. మరి పాతాళంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? ఏమంటే ఇక్కడ చూడండి, కాలాలు మారుతూ ఉంటాయి. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, శీతాకాలం వస్తుంది. అన్ని కాలాలు, ఋతువులు చాలా బాగుంటుందండి. భూమి మీద చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం. చక్కని కొండలు, గుట్టలు, లోయలు, ఏమంటే జలపాతాలు, సముద్రాలు, నదులు చాలా బాగుంటుంది చూడటానికి. మరి పాతాళం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే ఏమంటే నిజంగా పాతాళాన్ని ఎలా ఉంటుందో ఒకసారి మనం బైబిల్లోనికి వెళితే, ఇందాక మీరు ఒక పాట చూశారు కదండి, ధనవంతుడు, లాజరు. నిజంగా ఆ పాతాళ లోకం ఎలా ఉంటుందో ఒకసారి బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేద్దామా? చూద్దామండి, ఒకసారి మనం చూద్దాం. లోకాసు వార్త 16వ అధ్యాయం ఏమండి 19వ వచనం నుండి మనం చదువుకుందాం అండి. 19వ వచనం నుండి, టైం అవుతుంది, గబగబా చదివేద్దాం. ఏమంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకునేవాడు, ప్రతిదినము బహుగా సుఖపడువాడు. లాజరును దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండినవాడై ఏమంటే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. ఏమంటే ధనవంతుడు బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కలను తిని ప్రాణాలు నిలుపుకున్నాడు అతను. కానీ ఒకానొక రోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ఆ దరిద్రుడు చనిపోయాడు, అలాగే ధనవంతుడు కూడా చనిపోయాడు. ఏమంటే ఇప్పుడు ధనవంతుడు, దరిద్రుడు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళారు? చనిపోయిన ప్రతివాడు ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళతాడు. అయితే ఏమంటే పాతాళ లోకం ఎలా ఉంటుంది అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే మనం ఏమనుకుంటాం అంటే చనిపోగానే ఏమంటే సమాధి చేయాలి, లేకపోతే దహన సంస్కారాలు చేయాలి అని మనం ఆలోచిస్తాం. చనిపోగానే దహన సంస్కారాలు, అలాగే సమాధి చేయటం అన్న కార్యక్రమం మనం చేస్తుంటాం. ఇక అంతటితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ అప్పుడే అతని చాప్టరు 2వ పేజీ ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు ఒకవైపు చూసాం, ఏమంటే చావు తర్వాత అతను మరొక వైపు, నాణ్యానికి 2 వైపులు ఉన్నట్లుగా, బొమ్మ బొరుసున్నట్లుగా. ఏమంటే ఇప్పటి వరకు మనం బొమ్మని చూసాం, ఆ తర్వాత ఉంటుంది బొరుసు. ఇద్దరు చనిపోయారంట, ఇద్దరు కూడా పాతాళం వెళ్ళారంట. కానీ పాతాళ లోకంలో వాళ్ళిద్దరూ 2 ప్లేసులకు వెళ్ళారు. ఇద్దరు భూమి మీద చచ్చిపోయారు, కానీ ఇద్దరు కూడా చెరొక ప్లేస్కి వెళ్ళారు. ఎక్కడికి? పాతాళ లోకంలోనే 2 ప్లేసులు ఉన్నాయి, ఆ రెండిటిలోనికి వెళ్ళిపోయారు. ఒకటి మీరు చదువుతారు ఇప్పుడు, ఏమంటే లాజరు ఎక్కడికి వెళ్ళాడని చెప్పాడు? ఆ దరిద్రుడు చనిపోయి ఆ దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు పోయాను. ఇందాక మీరు చూశారు కదా, పాటలో చూశారు కదా, అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు పోయాడు. మరి ధనవంతుడు కూడా చనిపోయాడు కదా, మరి ఇప్పుడు ఇతను ఎక్కడికి వెళ్ళాడు? ఇతను కూడా పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూస్తున్నాడు. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ వేలి క్రొనతో నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుము అంటున్నాడు. లాజరును పంపు అంటున్నాడండి. అప్పుడు అబ్రహాం గారు 25వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా, అంటే భూమి మీద బ్రతికిన కాలం అంతా నువ్వేం ఆలోచించావు? భూమి మీద నీ బ్రతుకు కాలంలో, నీ దేవుడు నీకు ఇచ్చిన భూమి మీద బ్రతుకు కాలంలో నువ్వేం చేశావు అని అడుగుతున్నాడు అబ్రహాము. ఏం చేశాడు ధనవంతుడు? ఆయనకి ఇష్టమైనట్లుగా బ్రతికాడు. ఎందుకంటే ఏమంటే చావు అనేది వస్తుంది, చచ్చిపోతాం. చచ్చిపోయే లోపు నేనేం చేయాలంటే బాగా సుఖాన్ని అనుభవించాలి అనుకున్నాడు ధనవంతుడు. అది అడుగుతున్నాడండి అక్కడ. అది అడుగుతున్నాడు అక్కడ. ఏమని?
నీవు నీ జీవితకాలమంతయు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి అన్నాడు. చూడండి, నీకిష్టమైనట్లు నువ్వు సుఖము అనుభవించితివి. నీ మనసుకి ఏది తోస్తే అది చేసావు. నీ కన్ను ఏది చూస్తే అది చేసావు. నీ చెవు ఏది వినాలనుకుంటే అది విన్నావు. నీ శరీరానికి ఏం కావాలో అది చేసావు. అంటే సుఖాన్ని పొందావు, పేరు ప్రఖ్యాతలు పొందావు, ధనవంతుడు అనిపించుకున్నావు. ఏమంటే చాలా గొప్పగా బ్రతికావు నువ్వు. నీకు మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవటం వలన ఆ రోజు ధనవంతుడు కూడా తన ఇష్టానుసారంగా బ్రతికాడండి. చివరికి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నప్పుడు చాప్టర్ 2 స్టార్ట్ అయింది. చాప్టర్ 2 స్టార్ట్ అయిందండి. ఆ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? నీకిష్టమైనట్లు నీ జీవిత కాలమంతా నువ్వు సుఖము అనుభవించితివి, లాజరు కష్టమును అనుభవించనని జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇంతకు పాతాళం ఎలా ఉంది ఆయనకి? పాతాళంలో ధనవంతుడున్న ప్లేస్ ఎలా ఉంది ఆయనకి? బాధ, వేదన అన్నాడు. వేదనను అనుభవిస్తున్నాడు అన్నాడు. ఏమంటే ఎంత వేదన ఉంటుంది? చాలామంది ఏమనుకుంటారంటే, ఏమంటే రాత్రి అంతా దోమలు కుట్టినాయి అనుకోండి, ఏమంటారు? అస్సలు రాత్రి నిద్రపోలేదు, నరకం అనుభవించానండి అంటాడు. దోమలు కుట్టినందుకే. ఏమండి, ఏదో కాలు చేయరిగింది అనుకోండి, అబ్బో నరకం అండి అంటాడు. ఏదో కొంచెం గయ్యాలి భార్య దొరికింది అనుకోండి, అమ్మో ఆమెతో పడలేమండి, పెద్ద నరకం అండి అంటాడు. అంతేనా? ఏమండి, నరకం అనగానే ఏమంటే చిన్ని వాటికి మనం ఆపాదిస్తూ ఉంటాం. నరకం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త, పాతాళంలో వేదనకరమైన స్థలం ఎంత భయంకరంగా ఉంటుందో ఏమండి, మార్క్స్ వార్త 9వ అధ్యాయం 48వ వచనం ఒకసారి చూడండి. ఏమంటున్నాడు? నరకమున వారి పురుగు చావదు, అగ్ని కూడా ఆరదు. ఏమండి, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అన్నాడు. అంటే అగ్ని ఎప్పుడూ మండుతూనే ఉంటది, మనిషి ఎప్పుడూ కాలుతూనే ఉంటాడు అక్కడ. అంతే కదండి దానికి అర్థం. మనిషి ఎప్పుడూ కాలుతూనే ఉంటాడు. ఇప్పుడు ధనవంతుడు కాలిపోతున్నాడా లేదా? ధనవంతుడు కాలిపోతున్నాడా లేదా? కాలిపోతున్నాడు. అంటే కాలుతున్నప్పుడు వేదన ఉంటుందా ఉండదా? ఉంటది. అతను చనిపోడు కానీ కాలిపోతుంటాడు. ఆయన చనిపోడు కానీ కాలిపోతూ ఉంటాడు. ఈ భూమి మీద అయితే శరీరాన్ని విడిచాడు, ఆత్మేమో ఈ శరీరాన్ని నడిపించిన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. పాతాళంలో ఎక్కడికి వెళ్ళింది? వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళింది. అక్కడ ఉండే వేదన ఎలాంటిది అన్నప్పుడు అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట అన్నాడు. అంటే తగలబడిపోతుంటే ఏమండి అరవటం, పళ్ళు కొరగటం, ఏమండి ఇదే తంతండి. ప్రతిరోజు కూడా ఇదేనండి. ఇంకొక విషయం చెప్పమంటారు, అక్కడ అసలు నీకు ఆదివారం, సోమవారం, ఏమండి ఇలా ఏ నెల అండి, ఏ తారీఖు అని అడిగేవాళ్ళు కూడా ఎవరుండరు. ఇది ఎన్నో సంవత్సరం అండి అని అడిగేవాళ్ళు కూడా ఉండరు. అసలు అక్కడ కాలం లెక్కింపబడదండి. పాతాళ లోకంలో కాలం లెక్కింపబడదు. ఏమండి ఇక్కడ ఏదైనా మర్డర్ చేసామనుకోండి, ఒక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఏమండి జైలు చేస్తాం, తర్వాత బయటకు వచ్చేస్తాం. కానీ పాతాళానికి వెళితే బయటకు వచ్చే ప్రసక్తే లేదండి. ఎప్పుడు కూడా ఏడ్పు, పళ్ళు కొరకడం, కాలటం, ఏమండి చావు లేని జీవితం, బాధ తగ్గని జీవితం. అది చావు ఉండదు, అలాని బాధ తగ్గదు. ఎంత భయంకరంగా ఉంటుంది ఏమండి, మీ ఊహలకి వదిలేస్తున్నాను. అంటే చావు తర్వాత మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, మనిషి మరణంతో మన చాప్టర్ క్లోజ్ అయింది అనుకుంటున్నాడు. కాదు, పార్ట్ 2 స్టార్ట్ అయ్యిద్ది అన్న విషయం ప్రపంచంలో ఎవరికి తెలియదు. దేవుడు మాత్రమే బైబిల్లో వ్రాయించాడు. ఏమండి, ఇలా ప్రతి మనిషి కూడా ఏమండి ఘనులు, అల్పులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు, వీళ్ళందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతే అక్కడ ఏడుపు పెడబొబ్బలతో వాళ్ళు బ్రతుకుతుంటే ఏమండి దేవుడికి ఏమన్నా ఇష్టమా చెప్పండి? దేవుడికి ఏమన్నా ఇష్టమా? దేవుడికి ఇష్టం లేదండి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళని ఎలా అయినా సరే పాతాళానికి అంటే నరకానికి పంపకూడదు.
వీళ్ళని ఎలా అయినా సరే పాతాళానికి పంపకూడదు, నరకానికి. అంటే పాతాళం అనగానే మీరు ఏమన్నా అందులో రెండు భాగాలు ఉన్నాయి, అది వేరే సబ్జెక్టు. ఒకటి నెమ్మది పొందే స్థలం ఉంది, ఒకటి వేదనకరమైన స్థలం ఉంది, అది వేరే సబ్జెక్టు, దాని గురించి పక్కన పెడదాం. అంటే ప్రతి మనిషి చనిపోయిన తర్వాత ఈ వేదనకరమైన స్థలానికి వెళ్ళకూడదని దేవుడు ఆలోచించాడు, మనం ఆలోచించలేదు. ఎందుకంటే మనకేమీ తెలియదు కాబట్టి. దేవుడు ఆలోచించి ఏం చేశాడంటే, లాభం లేదు నాయన, యేసుక్రీస్తు వారిని పిలిచి, నాయన ఇక లాభం లేదు, నా పిల్లలు నాకు దక్కేటట్టు లేరు, వాళ్ళని ఎలా అయినా సరే నువ్వు నా దగ్గరికి చేర్చాలి అనే ఒక ఆలోచన యేసుక్రీస్తు వారితో, ఏమండి, యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఈ లోకానికి ఒక మెసేజ్ పంపించాడు, నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నా ఇష్టానుసారంగా నేను రాలేదు, తండ్రే నన్ను పంపించాడు అని యేసుక్రీస్తు వారు మాట్లాడతాడు. అంటే ఆయనే పంపించాడు. ఎందుకు? మనల్ని కాపాడటం కోసం. ఇంతకీ మనం ఏం సమస్యలో ఉన్నాం? అంటే ఈ జీవితంలో ఏం చేయాలో తెలియక, ఏమండి, ఈ జీవితంలో మనం ఏం చేయాలో తెలియక ఏదేదో చేస్తూ మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. అందుకని యేసుక్రీస్తుని పంపించాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఏమంటున్నాడంటే, ఒకసారి చూద్దామా? యేసుక్రీస్తు వారు వచ్చాడు కదా, దేవుడు పంపించాడు కదా, ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలను ఒకసారి మనం చదివితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలను మనం చదివితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. చూడండి, ఏమంటే ఈరోజు మనం చూడండి, ప్రయాసపడుతున్నాం లేదా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. అంటే ప్రపంచ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలి, ఎంత గొప్పగా బ్రతకాలి, ఎలాంటి సుఖాలు అనుభవించాలి, ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, ఎలాంటి అధికారాలు నేను ఏమంటే అజమాయిషి చలాయించాలి, అధికారాన్ని పొందాలి అనే ఆలోచనతో బ్రతుకుతున్నాడు. వాటి కోసం చాలా ప్రయాసపడుతున్నాడంట. అందుకే యేసుక్రీస్తు వచ్చి అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి. మీరు ఇప్పటి వరకు చేసేది చాలా రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నారు. మీరంతా ఈ లోక సుఖ సౌఖ్యాలలో, భోగభాగ్యాలలో మునిగి తేలాలని మీరు వెళుతున్నారు. అది మీకు చాలా ప్రమాదకరం. కనుక సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకేం చేస్తానో తెలుసా? విశ్రాంతినిస్తాను అన్నాడండి. ఏమండి, అసలు ఈ భూమి మీద ఎవరికైనా విశ్రాంతి ఉందో చెప్పండి? అంటే మనం కూడా చాలా మంది క్రైస్తవులుగా మారాం కదా. మరి క్రైస్తవులుగా మారిన మనకేమైనా విశ్రాంతి ఉందా ఈ భూమి మీద? మరి యేసుక్రీస్తు ఏంటి నేను మీకు విశ్రాంతినిస్తానంటాడు? ఏమంటే యేసుక్రీస్తు ఏంటి మరి విశ్రాంతినిస్తానంటాడు? నా యొద్దకు రండి మీకు విశ్రాంతినిస్తానంటాడు. అంటే ఆయన ఇవ్వాలనుకుంటున్న విశ్రాంతి వేరు, మనుషులు కోరుకుంటున్న విశ్రాంతి వేరు. ఇంతకు ఆయన కోరుకుంటున్న విశ్రాంతి ఏంటి? ఏమండి, ఆయన కోరిన విశ్రాంతి ఆయన ఇస్తానన్న విశ్రాంతి. అది చదవండి, కిందకి వెళదాం. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్నాడండి. అంటే విశ్రాంతి ఎప్పుడంట? విశ్రాంతి ఇస్తానన్నాడు. కానీ ఎప్పుడు ఇస్తాడు? నా కాడి మీ మీద వేసుకోండి, నా యొద్ద మీరు నేర్చుకోండి. నా కాడి సులువుగా ఉంటది, తేలికగా ఉంటది. ఎలా అనగా నా కాడి సులువుగా ఉంటది, తేలికగా ఉంటది అన్నాడు. అంటే ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనం యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు దేవుడు పంపించాడు కాబట్టి ఆయన మనకి విశ్రాంతిని ఇస్తానన్నాడు. కానీ ఆ విశ్రాంతి ఇక్కడ మనకు దొరకదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు దొరకదు అన్నప్పుడు, ఏమండి, ఇక్కడ ప్రతి మనిషి కూడా ముఖమును చెమట కార్చి ఆహారాన్ని భుజించాల్సిందే. ఇక్కడ మనిషి చెమట కార్చి ఆహారాన్ని సంపాదించి భుజించాల్సిందే. ఇక్కడ విశ్రాంతి లేదు. భూమి మీద సుఖము దుఃఖము రెండుండేయండి.
ఏమంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండు ఉంటాయి భూమి మీద. మరి విశ్రాంతి అన్నాడు, ఆ విశ్రాంతి ఇక్కడ కాదు, ఇప్పుడు కాదు. ముందు ఆ విశ్రాంతి నీకు రావాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకోవాలి. ఆయన దగ్గరకు వచ్చి నువ్వు నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తాడో నువ్వు దాన్ని చెయ్యాలి. నేర్చుకోవటం అంటే అదే కదండి. నేర్చుకోవటం అంటే అదే. ఆయన ఏం చెప్తాడో నువ్వు అది చేస్తే అప్పుడు నీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. ఆయన చెప్పే ఏమన్నా కష్టమా? కష్టంగా ఉండవు, తేలిగ్గానే ఉన్నాయి అంటున్నాడు. అంటే మనకి విశ్రాంతి అన్నది ఉంది, అది నేను ఇస్తాను, అయితే నువ్వు నా దగ్గరికి వచ్చి నేర్చుకో అన్నాడు. మరి నేర్చుకున్నారా? నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను మనం తూచా తప్పకుండా పాటించగలిగితే నిజంగా దేవుడు మనకి విశ్రాంతి ఇస్తాడు. అయితే ఎప్పుడిస్తాడంటే ఒక్కసారి మీరు యోహాను సువార్తలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, ఏమండి? యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వచనాలు చూడండి. ముగించేస్తాను ఒక 10 నిమిషాల్లో. ఏమండి? ముగించేస్తాను, ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. ఏమంటున్నాడు చూడండి, నా యొద్దకు వచ్చి నేర్చుకుంటే ఏమంటున్నాడు? దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, ఏమంటే జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు అన్నాడు చూడండి. అంటే ఏమంటే మనం చనిపోయిన తర్వాత మనల్ని సమాధి చేస్తారు కదా, ఆ సమాధి చేసిన తర్వాత ఏమంటే మనం ఏమనుకుంటాం అంటే మరణము మనిషికి ముగింపు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని సమాధి చేసిన నేను వస్తాను నాయనా, నేను వచ్చి నేనేం చేస్తానంటే మిమ్మల్ని లేపేస్తాను, మిమ్మల్ని మరలా బ్రతికిస్తాను అంటున్నాడండి. అంటే విశ్రాంతి ఎప్పుడు మనకు? ఏమండి? ఈ భూమి మీద శరీరాలను ధరించిన అంతకాలము కూడా మనకి విశ్రాంతి లేదు. మరి ఎప్పుడు విశ్రాంతి? ఈ లోకములో దేవుడు చెప్పినట్లుగా, అనగా యేసుక్రీస్తు చెప్పినట్లుగా మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మనకు విశ్రాంతి. అంటే చావు తర్వాత మరో జీవితం ఉంది, అదే శాశ్వతమైన జీవితం. ఆ శాశ్వతమైన జీవితంలో మనకి దేవుడు విశ్రాంతినిస్తానన్నాడు. నిజంగా ఆ విశ్రాంతి ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు ఆలోచన చేస్తే, ఏమంటే ప్రకటన గ్రంథం చూద్దాం, ముగించేసుకుందాం. ప్రకటన గ్రంథము, ఏమండి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3-4 వచనాలు. ప్రకటన గ్రంథము 3-4 వచనాలను మనం ఆలోచన చేస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వీరు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడునై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ఏమండి? దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు అన్నాడు చూడండి. ఏమండి? దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటేనంట, ఆయన కాడి మన భుజాన్ని ఎత్తుకుంటేనంట, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుని ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుడు మనకి విశ్రాంతినిస్తాడంట. ఆ విశ్రాంతిలో ఏడుపు ఉండదంట, దుఃఖం ఉండదంట. ఏమండి? అసలు బాష్ప బిందువులో ఉండవంట. ఏమండి? సంతోషం అంటండి. అది కదా విశ్రాంతి అంటే. అంటే ఆ విశ్రాంతి ఎప్పుడు వస్తుందంటే ఈ లోకంలో ఈ జీవితాన్ని నువ్వు దేవుని కోసం అర్పించినప్పుడు, దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు, ఇదిగో ఇలాంటి సంతోషకరమైన జీవితం నీకొస్తుంది. అది చెప్పటానికి యేసుక్రీస్తు వచ్చాడు. చెప్పడం మాత్రమే కాదు సుమా,
ఆయన బ్రతికి చూపించాడు. చెప్పడం మాత్రమే కాదు, ఆయన బ్రతికి చూపించాడు. బ్రతికి చూపించటమే కాదు, చనిపోయి సమాధి చేయబడి మరలా భూమి మీద మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా భూమి మీదకి వచ్చి అనేక రుజువులు, సాక్ష్యాలు ప్రపంచానికి చూపించాడు. అంటే చావు తర్వాత మనిషికి మరో బ్రతుకుంది. మనిషికి చావే ముగింపు కాదు. అందుకే యేసుక్రీస్తు వారు చనిపోయాడు. మనం ఎలా అయితే సమాధి చేస్తాం, ఆయన్ని కూడా సమాధి చేశారు. కానీ 3వ దినాన ఆయన లేచాడా లేదా? లేచాడండి. అంటే ఆయన ఎప్పుడైతే లేచాడో నిజంగా అలాంటి జీవితం నీకు, నాకు, మనకు కూడా దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మనం అంత దూరం ఆలోచిస్తున్నావా? మనిషికి మరణమే ముగింపు అనుకుంటున్నాం. ఏ చిన్న సమస్య వచ్చినా ఈ జీవితాన్ని చాలించాలనుకుంటున్నాం. తప్పండి. మనకి ఇది చాలా చిన్న జీవితం అండి. ఇది 60-70 సంవత్సరాల జీవితమే. కానీ దేవుడిచ్చే విశ్రాంతి దానికి కాలం లేదండి. అందుకే దాన్ని ఏమన్నాడు తెలుసా? నిత్య జీవం అన్నాడు. అందుకే నిత్యము ఉండే జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. అందుకే నేను చెప్పినట్లుగా మీరు నడుచుకోండి నాయన. ఇదిగో నేను ఎలా అయితే చనిపోయి తిరిగి లేచానో, మీరు కూడా నా కోసం బ్రతికితే మీరు కూడా చనిపోయి తిరిగి లేస్తారు. మరణమే మనిషికి ముగింపు కాదు, మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉందని యేసుక్రీస్తు వారు రుజువులతో నిరూపించాడు. మనం వ్యవసాయదారులం కదా. మనం వ్యవసాయదారులు మనం ప్రతి సంవత్సరం కూడా పంటలు వేస్తూ ఉంటాం, విత్తనాలు చల్లుతూ ఉంటాం. విత్తనం మొలకెత్తాలి అంటే విత్తనం చావాలా వద్దా? విత్తనం మొలకెత్తాలంటే చావాలా వద్దా చెప్పండి? చస్తేనే కదండి మొలకెత్తేది. ఒకసారి మన బైబిల్లో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం నుండి మనం చదివితే ఏమంటున్నారు చూడండి. 35 నుంచి చదువునన్న. అయితే మృతులు ఎలాగు లేతురు? వారు ఎట్టి శరీరంతో వత్తురు. ఎందుకంటే మనం చెబుతున్నాం కదా, చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడు, దేవుడు లేపుతాడు, సమాధి చేసిన వాడిని తర్వాత దేవుడు బ్రతికిస్తాడు అని మనం చెబుతున్నాం కదా. అప్పుడు మన ఆటోమేటిక్గా మనుషులకు డౌట్ వస్తుంది కదండి. ఒకరికి డౌట్ వచ్చిందంటండి, ఆయన చనిపోయిన తర్వాత బ్రతుకుతున్నావు అని చెబుతున్నారు పాస్టర్ గారు, అసలు వాడు ఎలా బ్రతుకుతాడు అని డౌట్ వచ్చిందంట. అందుకు దేవుడు ఎలాంటి సమాధానం చెప్తున్నాడంటే, ఓ అవివేకి, ఫస్ట్ కాడ నుంచి చదవాలన్నమాట. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారు ఎట్టి శరీరముతో వత్తురు అని ఒకడు అడుగుతున్నాడు. ఓ అవివేకి, నువ్వు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. అంతేనా? చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కదా. దాని పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తటం లేదు, ఓన్లీ గింజను మాత్రమే నువ్వు విత్తుతున్నావు. చనిపోయిన విత్తనాన్ని నువ్వు భూమిలో పాతి పెడుతున్నావు. కానీ అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు అన్నాడు. అంటే చచ్చిపోయిన విత్తనాన్ని నువ్వు విత్తితే దానికి ఆకులు లేకపోతే ఆ మొక్క ఎలా పెరుగుతుంది అనుకుంటున్నావు? దేవుడే దానికి ఆకారాన్ని ఇస్తున్నాడు, దేవుడు ఆకులు ఇస్తున్నాడు, దేవుడు దాన్ని మొక్కగా చూస్తున్నాడు, దేవుడు దాన్ని మరలా చెట్టుగా చేస్తున్నాడు, దేవుడు దానికి కాయలు ఇస్తున్నాడు. నువ్వు చచ్చిన దాన్ని విత్తావు, అలాగే నువ్వు కూడా చావుతో సమాధికి వెళతావు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు మరలా నిన్ను ఒక విత్తనం, చచ్చిన విత్తనం ఎలా బ్రతుకుతుందో దేవుడు ఎలా బ్రతికిస్తున్నాడు ఆ విత్తనాన్ని, నువ్వు కూడా చనిపోయిన తర్వాత సమాధి చేయబడితే నిన్ను కూడా దేవుడు యేసుక్రీస్తు 2వ రాకడలో నీ సమాధిని బ్రద్దలు చేసి ఆ సమాధిలో ఉన్న నిన్ను మరలా లేపుతాను అన్నాడండి. అర్థమైందండి? ఇంకెందుకండి, మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. మనకి గొంగళి పురుగు తెలుసు కదండి. గొంగళి పురుగు ఎలా ఉంటుందండి? నల్లగా, ఒంటి నిండా రోమాలతో, వెంట్రుకలతో ఉంటుంది. దాన్ని చూడగానే మనకి అసహ్యం వేస్తుందా? అయ్యేదా? అసహ్యం వేస్తుందండి.
కానీ అది కొద్ది కాలానికి పాక్కుంటూ వెళ్ళిన ఆ గొంగలి పురుగు ఏదో ఒక మూలన దూరి చక్కగా దాని చుట్టూ గూడు కట్టుకొని ఎవరికి కనబడకుండా తన దేహాన్ని దాచిపెట్టుకొని కొన్ని రోజుల తర్వాత పాకే జీవితాన్ని కాస్త ఆ గొంగలి పురుగు ఏమవుతుందో తెలుసా? రంగురంగుల సీతాకోకగా చిలుకగా మారుతుందా లేదా చెప్పండి? మారుతుంది. అంటే ప్రాకే జీవితం నుంచి ఎగిరే జీవితాన్ని ఒక గొంగలి పురుగు అందుకుంటుందా లేదా? ఏమండి, ప్రకృతిలో ఈ అల్పజీవులకే దేవుడు ప్రాకే జీవితాన్ని నుండి ఎగిరే జీవితాన్ని దేవుడిస్తుంటే, గొంగల పురుగుకే చచ్చిపోయిన విత్తనాన్ని మరలా దేవుడు బ్రతికిస్తుంటే, అల్పమైన వాటికే దేవుడు ఎంత అవకాశం ఇస్తే నీకు నాకు చనిపోయిన తర్వాత మరలా దేవుడు బ్రతికివ్వడా? ఇస్తాడు. అది నువ్వు నమ్మాలి. ఎలా? హృదయములో విశ్వసించాలి. యేసుక్రీస్తు వారు నా కోసం మరణించాడు, నా పాప శాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇదిగో నేను గనక ఆయన నా హృదయపూర్వకంగా ఆయన విశ్వసిస్తే నేను కూడా ఆయన్ను నా హృదయపూర్వకంగా ఆయనే నా దేవుడు, నా పాపాలకు శాపాల కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, నన్ను కూడా అలా లేపుతాడని నువ్వు విశ్వసిస్తే వెంటనే నువ్వు నమ్మి బాప్తిస్మం తీసుకో. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మలేదా? అయితే నువ్వు శిక్షలోనికి వెళ్ళిపోతావు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడికే మనం కూడా వెళ్ళిపోతాం. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఆలోచించండి. యేసుక్రీస్తు మన దగ్గరికి ఎందుకు వచ్చాడంటే మన పాప శాపాల నుంచి విముక్తి కలిగించి ఆ భయంకరమైన నరకగుండము నుండి తప్పించటం కోసమే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒక మంచి మార్గాన్ని మనకు చూపించి, మరణం ముగింపు కాదు నాయనా, ఇదే జీవితం అనుకొని ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించాలని ఈ చిన్న జీవితాన్ని ఎలా సుఖపెట్టుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు. అది జీవితం కాదు. దేవుడు మీకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని గురించి మీరు ఆలోచిస్తారు, దేవుని కోసం మీ దేహాన్ని ఉపయోగిస్తారని, దేవునిని ప్రేమించి ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకొని ఆయన సంతోషపెట్టి ఆయడున్న లోకానికి మీరు రావాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ మాటలు చెప్పటానికి యేసుక్రీస్తు వచ్చాడండి. కనుక ప్రియమైన దేవుని వర్లారా, మీరు ఆలోచించండి. మనిషికి మరణం ముగింపు కాదు. ఏముందలే అని మీరు తృణీకరించారా? మీకు మీరే నాశనానికి గురైపోతారు. అలా ఎప్పుడు మీరు చేయకండి. ఈ చిన్న జీవితం గురించి మీరు ఆలోచించకండి. రాబోయే గొప్ప జీవితం గురించి ఆలోచించండి. ఆ గొప్ప జీవితాన్ని అందుకోవటం కోసం ఈ లోకంలో మీరు క్రీస్తుని అంగీకరించండి. ఆయన ఏదైతే చెప్పాడో దానిని అక్షరాల పాటించండి. తప్పక మనకు నిత్య జీవం దేవుడు మనకిస్తాడు. మరణం ముగింపు కాదు. మరణం తర్వాత మనకి గొప్ప జీవితం ఉంది. ఆ జీవితం కోసమే మనం బ్రతకాలి. ఆ జీవితం కోసం ఈ జీవితాన్ని ఫణంగా పెట్టాలి. అంతే తప్ప చిన్న చిన్న తగాదాల కోసం, చిన్న వాటి కోసం, అప్పుల కోసమో, ఆర్థిక ఇబ్బందుల కోసం, మనస్పర్ధల కోసమో, ప్రేమల కోసమో, పెళ్లిళ్ళ కోసమో, కుటుంబాల కోసం ప్రాణాలు తీసుకోకండి. అలా మీకు తెలియకుండా తీసుకోవటం వలన క్రీస్తుని అంగీకరించకుండానే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే మీరు నిత్యాగ్ని దండనకు వెళ్ళే ప్రమాదం ఉంది. కనుక మరణం మనిషికి ముగింపు కాదు. మరణం మరో జీవితానికి ఆహ్వానం. మీకు అర్థమైందని నేను అనుకుంటాను. ఒక పాట ప్లే చేస్తాడు. నేను ప్రార్థన చేసిన తర్వాత ఆ పాట ప్లే అవుతుంది. సెలవు తీసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు చెబుతున్నాను నాయన. ఈ లోకంలో భూమి మీద బ్రతుకుతున్న మనుషులు, ఈ లోకంలో చిన్న జీవితం, దీన్ని ఎలాగైనా బ్రతకాలి అని బ్రతుకుతున్నారే తప్ప నిజంగా మీరెందుకు ఈ బ్రతుకునిచ్చారో, ఏం చేయమని ఇచ్చారో అన్న ఆ స్పృహ లేకుండా ఈరోజు సమాజం బ్రతుకుతుంది నాయన. ఇదిగో మీ కుమారుని పంపించి ఎన్నో విలువైన సంగతులు తెలియచేయించి మా కోసం మీరు ఎదురు చూస్తున్నారని, మా కోసం ఒక నిత్య జీవాన్ని మీరు ఇస్తున్నారని, మేము ఈ లోకంలో ఉన్నంతకాలం మీ కొరకే బ్రతకాలని బైబిల్లో ఎన్నో మాటలు మీరు రాయించారు. క్రీస్తు ద్వారా ఎన్నో మాటలు మీరు తెలియచేయించారు నాయన. ఈ మాటలన్నీ మీ పిల్లలకు ఈ కొద్ది నిమిషాలు మేము మాట్లాడాం. మీ పిల్లలు విన్న మాటలు నిష్ప్రయోజనం అయిపోకుండా వారి హృదయాలు భద్రం చేసుకొని, మనిషికి మరణం ముగింపు కాదని తొందరపడి ఎవరు కూడా
తొందరపడి ఎవరు కూడా ఆత్మహత్యలు అలాంటివి చేసుకోకూడదని మీ పిల్లలకు తెలియచేశాను. మరణం తర్వాత మరో గొప్ప లోకం ఉందని, గొప్ప బ్రతుకుందని మీ పిల్లలకు తెలియచేశాను. మరణం మనిషికి ముగింపు కాదని, మరొక లోకానికి ఆహ్వానం అని, అక్కడ దేవుడు ఉంటాడని, దేవునితో ఉండే భాగ్యాన్ని మరి మనందరికీ ఇవ్వాలని దేవుడు ఎదురు చూస్తున్నాడన్న విషయాన్ని మీ పిల్లలకు చెప్పాను. విన్న మీ పిల్లలు విని ఆలోచించి అర్థం చేసుకొని మీ కొరకు గొప్పగా బ్రతకడానికి సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. అలాగే నా తండ్రి బ్రహ్మరాజు గారు తండ్రి ఈ లోకాన్ని విడిచి మీ చెంతకు చేరాడని మేము విశ్వసిస్తున్నాం. మరి ఆయన కుటుంబ సభ్యులకు ఆ లోటు ఎప్పటికీ తీరనిదే. అయినప్పటికీ తండ్రిగా మీరు ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదరించమని, వారి అవసరాలేంటో, వాళ్ళ అక్కరలేంటో తండ్రి వాళ్ళు కష్టపడి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నారు. వారికి రావాల్సిన ప్రతిఫలమును వారికి అనుగ్రహించండి. మీ కృపా కటాక్షముల కుటుంబానికి అనుగ్రహించమని వేడుకుంటూ, మరి ఈ మాటలు వింటున్న మీ పిల్లలందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కుడి వచ్చిన ప్రతి బిడ్డకును ఈ ప్రాంత వాసులందరికీ అనుగ్రహించమని అర్థిస్తున్నాను ఆయన. ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో, ఎంతమంది సంఘ కాపర్లు ఉన్నారో, సంఘస్థులు ఉన్నారో తండ్రి, సంఘ పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా మీరు క్షేమంగా కాచి కాపాడండి. ముఖ్యంగా నా తండ్రి ఈ ప్రపంచం అంతా మీ పిల్లలేనాయన, ఈ గ్రామం నిండా మీ పిల్లలేనాయన, వీళ్ళందరినీ కూడా సుఖ సౌఖ్యాలతో తండ్రి మీ గురించి తెలుసుకొని మీకోసం నమ్మకంగా బ్రతికే మంచి ధన్యతను, భాగ్యాన్ని గ్రామ వాసులందరికీ అనుగ్రహించమని అర్థిస్తూ, కుడి వచ్చిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ, బ్రహ్మరాజు ఆయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని మరొకసారి మీ పాద సన్నిధిలో విన్నవించుకుంటూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామము ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి చివరి ప్రార్థన అయ్యగారు చేస్తారు. ఒక వీడియో సాంగ్ ప్లే చేస్తారు. దయచేసి ఒకసారి